అదే అది డౌన్లోడ్ అందరికీ శుభోదయమ్మా. శుభోదయం. పరవస్తు చిన్నయసూరి రచించేటువంటి నీతి చంద్రికలోని లాభము నుండి గ్రహించబడినటువంటి ధాన్యుడు అనేటువంటి పాఠ్య భాగాన్ని చెప్పుకుంటున్నాం. ఇందులో హిరణ్యకుడు తన యొక్క పూర్వ వృత్తాంతాన్ని మంథరకునికి చెప్పేటువంటి పాఠ్యభాగం ఇది. హిరణ్యకుడు తాను చంపకవతేటువంటి పట్టణంలో ఉండేవాడని, అక్కడ ఒకనాడు ఇద్దరు ఈ సన్యాసుల వల్ల తన యొక్క సంపదంతా కూడా కోల్పోవడం జరిగిందని చెప్పుకుంటూ వస్తున్నాడు. తన వృత్తాంతంలో ఈ చూడాకర్ణుడు, వీణాకర్ణుడు ఇద్దరు కూడా సంభాషించుకుంటున్నారు. వారి సంభాషణ రూపంలో మన పాఠ్యభాగము కొనసాగుతూ ఉంది. చూడాకర్ణుడు ఎలుకను గురించి చెప్పటం, ఒక సామాన్యమైన ఎలుక అంత బలం కలిగి ఉండటానికి కారణాన్ని గురించి వీణాకర్ణుడు తెలియచెప్పటం, అది విని చూడాకర్ణుడు ఆ ఎలుక బలానికి మూలమైనటువంటి దాని యొక్క నిధిని అనగా దాని యొక్క ధనాన్ని, ఆ హిరణ్యకుని యొక్క ధనాన్ని మొత్తాన్ని కూడా గ్రహించటం, ధనం కోల్పోయేటువంటి హిరణ్యకుడు అంటే ఆ ఎలుక నీరసించిపోవటం, అది చూచి చూడాకర్ణుడు మరలా వీణాకర్ణుడితో లోకాన్ని సమన్వయం చేస్తూ ఈ ఎలుక తన యొక్క సంపద కోల్పోయిన తర్వాత ఏ విధంగా మిక్కిలి బలహీనమైనటువంటిగా కృషించిపోయిందో వివరిస్తూ, లోకంలో మనుషులు కూడా ధనమును కోల్పోయినప్పుడు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు కదా. కాబట్టి లోకంలో ధనము కలవాడే పండితుడు, ధనము కలవాడే బలవంతుడు అనేటువంటి విషయాన్ని, ఆ ధనము యొక్క గొప్పతనాన్ని తన మిత్రుడైనటువంటి వీణాకర్ణునికి వివరిస్తున్నాడు. ఇదంతా కూడా హిరణ్యకుడు వింటూ ఉన్నాడు. 49వ పేజీలో ఆ రెండవ భాగం కంటే పైన మనం చెప్పుకుంటున్నామా. ధనము గలవాడే బలవంతుడు, ధనము గలవాడే పండితుడు, ధనము సర్వశ్రేయములకు నిదానము, ధనము లేని వాని జీవనమేలా. ఏమా కనిపించిందా? ఇక్కడ చూడమ్మా. అక్కడ మా చూడండి. ధనము లేని వాని జీవనమేలా, ఈ మూషికము తన ధనమును కోల్పోయి కదా, తొంటి వ్యవసత్వములుడిగి స్వజాతి స్వామ్యమును పొందెను, అర్థ పరహీనునకు నిరంతరము ఖేదము సంభవించును, నిరంతర ఖేదము వలన బుద్ధిహీనత్వం ప్రాప్తించును. ఇక్కడ దాకా చెప్పాను నేను. నిరంతరం ఖేదం వలన బుద్ధిహీనత్వం ప్రాప్తించును అని చెప్తున్నాను. ఉదాహరణగా మీకు ఆ చిత్రగిరివుడు తన పావురాల సమూహంతో కలిసి ఆ వలలో చిక్కుకున్నప్పుడు ఆ దృశ్యం చూసి వేటగాడు వస్తున్నాడు. అప్పుడు ఆ చిత్రగిరివుడు అంటాడు, ఈ ఆపద సమయంలో మనం భయపడకుండా ఆలోచించి ఈ ప్రమాదం నుంచి బయటపడాలి. సహజంగా లోకంలో ఆపద కలిగినప్పుడు ఆలోచన మందగిస్తుంది అని చెప్పి మనమందరం కూడా ఒక్కసారి రెక్కలు ఆడించి పైకి ఎగిరిపోదామని చెప్పేటువంటి ఉపాయాన్ని చెప్తాడు. కాబట్టి ఆలోచన ఆపదలో ఉన్నప్పుడు సరిగా ఉండదు. ఆ ఆపదలో ఉన్నప్పుడే కాకుండా ఇక్కడ చెప్తున్నాడు, ఖేదము అంటే దుఃఖం, దుఃఖంలో మునిగినప్పుడు కూడా ఆలోచన విధానము సరిగా ఉండదు, సరిగా ఆలోచించలేము,
దాని ఇక్కడ బుద్ధిహీనత్వం ప్రాప్తించును అంటాడు. గొప్ప దుఃఖంలో మునిగినప్పుడు బుద్ధి వికాసం అనేటువంటిది కలగదు, బుద్ధిహీనత్వం అనేటువంటిది కలుగుతుంది అని. బుద్ధిహీనత వలన సమస్త కార్యములు నిధాగా నదీ పూరమునట్లు వినాశమునందును. వివరంగా చెప్పుకుంటున్నాడు. అంటే ధనం కోల్పోతే దుఃఖంలో మునిగిపోతాం, దుఃఖాన్ని పొందితే బుద్ధిహీనత వస్తుంది. మరి బుద్ధిహీనత కలిగినప్పుడు మనిషి తన యొక్క సమస్త కార్యాలను కూడా కోల్పోతాడు, తనకు తెలియకుండానే కోల్పోతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాడు. బుద్ధిహీనత వలన, బుద్ధి నశించటం వలన సమస్త కార్యములు కూడా, అతని యొక్క అన్ని కార్యాలు కూడా వినాశమునందును నశిస్తాయి. ఎలా అంటే నిధాగ నదీ పూరములట్లు. నిధాగము అంటే వేసవి కాలము అంటమ్మా. ఎండాకాలంలో నది, నదులలోని పూరము నీరు అట్లు వలె. ఎండాకాలమునందు నదులలో ప్రవహించేటువంటి నీటి వలె నశిస్తాయి అని. అంటే ఎండాకాలం వచ్చిందనుకోండి, ఆ ఎండ యొక్క తాపం వల్ల క్రమంగా నదుల్లోనూ చెరువుల్లోనూ నీరు రోజు రోజుకి అది ఇంకిపోతుంది, కనిపించకుండా ఇంకిపోతుంది. ఆ విధంగా బుద్ధిహీనత వలన సమస్త కార్యములు కూడా నశిస్తాయి. ఎలా నశిస్తాయి అంటే మనం చూస్తుండగానే మనకు తెలియకుండానే అవి కార్యాలన్నీ కూడా నశిస్తాయి అని. దానికి ఉదాహరణగా చెప్పినటువంటి వాక్యము వేసవి కాలమునందు నదులలోని నీటి వలె. అంటే వేసవి కాలంలో నదీ ప్రవాహంలో నీరు ఏ విధంగానైతే రోజు రోజుకి తెలియకుండానే అది ఇంకిపోతుందో ఆ విధంగా బుద్ధిహీనత ఉన్నప్పుడు సమస్త కార్యాలు కూడా ఆ విధంగా నశిస్తాయి అంటాం. అదే నిధాగా నదీ పూరము. వేసవి కాలములోని నదుల నీటి వలె సమస్త కార్యాలు కూడా నశిస్తాయి బుద్ధిహీనత వలన. ధనవంతునికి పౌరుషము మేధా సంపత్తియు బంధుమిత్రులను కలుగుదురు. మరి ధనహీనత్వమేమో బుద్ధిహీనత్వాన్ని, సమస్త కార్యహీనత్వాన్ని కలిగిస్తుంది. ధనము కలిగి ఉంటేనేమో అతనికి ఆ ధనం వల్ల తనకు లేనటువంటి అనేక కొత్త లక్షణాలు కూడా కలుగుతాయి అని చెబుతూ, ధనవంతునికి పౌరుషమును మేధా సంపత్తియు బంధుమిత్రులను కలుగుతుడు. లోకం యొక్క రీతిని గురించి చెప్తున్నాడు. ఎక్కడైతే ధనం ఉంటుందో అక్కడే ఈ మనిషి యొక్క ప్రయత్నం, పౌరుషం అంటే పురుష కర్మ అంటున్నాం, మానవ ప్రయత్నం. అతను ఏం చేసినా సరే నెరవేరుతుంది. డబ్బు ఉంది కాబట్టి, డబ్బు ఉన్నటువంటి వాడు ఏ పని తలపెట్టినా సరే అది సులభంగా నెరవేరుతుంది. ఆ ధనం ఉన్నవాడు మేధా సంపత్తి, గొప్ప మేధావిగా కూడా ప్రచారం పొందుతాడు. ధనం వల్ల అతను ఏం చెప్పినా సరే, ఏం ఆలోచించినా సరే 10 మంది కూడా దాన్ని ఆహా ఓహో అని గొప్పగా పొగిడి అతని యొక్క మాటలని చాలా గొప్ప మాటలుగా భావిస్తారు. లోకమంతా కూడా అనుసరిస్తుంది. గొప్ప మేధావిగా కూడా గుర్తిస్తారు ధనం ఉంటే. బంధుమిత్రులు కూడా, బంధువులు మిత్రులందరూ కూడా ధనం ఉన్నటువంటి చోటనే చేరిపోతారు. పుత్ర మిత్ర విరహతుని గృహమును మూర్ఖుని చిత్తమును శూన్యములు. లోకంలో ధనము, పుత్రులు, మిత్రులు లేనిటువంటి వాని యొక్క ఇల్లు, మూర్ఖుని యొక్క మనస్సు, ఈ రెండూ కూడా శూన్యమే. శూన్యము అంటే అక్కడ ఏమి ఎటువంటి ప్రభావము ఉండదు అని. అంటే లోకరీతిని గురించి చెప్తున్నామ్మా. ఎవరికైతే స్నేహితులు ఉండరో, మిత్రులు ఉండరో, ధనము ఉండరో, అటువంటి వాని యొక్క ఇల్లు ఎటువంటిది అని చెప్పంటే మూర్ఖుని యొక్క మనస్సు లాంటిది. మూర్ఖుని యొక్క మనస్సులాగా శూన్యమైనటువంటిది అని, ఎటువంటి ప్రభావాన్ని చూపించలేదు. దారిద్ర్యము సర్వశూన్యము. ఈ దారిద్ర్యం అటువంటిది అతనికి అన్ని విధాలుగా కూడా శూన్యత్వాన్ని చేకూరుస్తుంది. అంటే పేదరికం అనేటువంటిది అతనికి కష్టాలతో పాటు బంధువులను దూరం చేస్తుంది, మిత్రులు దూరం అయిపోతారు. అతనికి ఎంత మేధావితనం ఉన్నప్పటికీ కూడా పేదరికం వల్ల అది సరైనటువంటి గుర్తింపును పొందదు. కాబట్టి ఈ దారిద్ర్యం అనేటువంటిది
అన్ని విధాలుగా కూడా శూన్యమైనటువంటిది, సర్వశూన్యము. దారిద్ర్యము కంటే మరణము మేలు. లోకంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే ఈ సర్వశూన్యమైనటువంటి దారిద్ర్యాన్ని అనుభవించడం కంటే మరణము మేలు కదా అని చెప్తున్నాడు. మరణం ఆపాత యాతనావహము. ఎందుకంటే మరణం వల్ల ఆ సమయంలో మాత్రమే యాతన వహము, బాధ కలుగుతుంది. మరణము తాత్కాలికంగా ఆ మరణించే సమయంలో మాత్రమే బాధ కలిగిస్తుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది. దారిద్ర్యము యావజ్జీవ తీవ్ర వేదనాకరము. అదే పేదరికమైతే జీవితాంతము కూడా తీవ్రమైనటువంటి వేదనను కలిగిస్తుంది. కాబట్టి దారిద్ర్యం కంటే మరణము మేలు అని చెప్పడం. ఇంద్రియముల నామమున బుద్ధిని వచో ధోరణిని పురుషుడు తొంటివాడయ్యు ధనమును బాసిన క్షణముననే లాతివాడగును. ఒక మనిషి స్వతహాగా అతనికి ఒక మంచి ఇంద్రియములు లేకపోయినప్పటికీ, అంటే వికలాంగుడు అయినప్పటికీ కూడా బుద్ధిని వచోధోరణిని, అతనికి గొప్ప బుద్ధి నైపుణ్యం లేకపోయినప్పటికీ వచోధోరణి, వచహ అంటే మాటల యొక్క అని, ధోరణి అంటే నైపుణ్యము అని, మంచి వక్త కాకపోయినప్పటికీ తొంటివాడయ్యు, అతడు ధనం ఉంటేనేమో గొప్పవాడిగా రాణిస్తాడు. ఒకవేళ ఈ విధంగా మంచి నైపుణ్యం ఉన్నప్పటికీ, బుద్ధి నైపుణ్యం ఉన్నప్పటికీ, మంచి వాక్చాతుర్యం ఉన్నప్పటికీ, వాటిలో తొంటి అంటే మొదటి నటమ్మ, తొంటివాడయ్యు మొదటివాడు అయినప్పటికీ కూడా, అంటే మంచి నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ కూడా ధనమును బాసిన క్షణమునే, ధనము కోల్పోగానే, పేదవాడు కాగానే లాతివాడగును. లాతి అంటే పరాయి, ఇతరుడు అని. లాతివాడు అంటే పరాయివాడు అని. అగును అయిపోతాడు అని. అంటే తనకి ఎంత నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా ధనం లేకపోతే అతడు ఆ ధనం కోల్పోగానే అందరికీ కూడా పరాయివాడైపోతాడు అని. ఇది మహావిచిత్రము, లోకంలో ఇది గొప్ప విచిత్రము కదా అని ఆ పరివ్రాజకుడు చెప్పగా విని మిక్కిలి క్షిన్నుడనై ఇట్లు చింతించి తిని అని ఆ పరివ్రాజకుడు, ఆ చూడాకరుడు చెప్పగా విని, ఇదంతా ఎవరు చెప్తున్నారమ్మా? హిరణ్యకుడు చెప్తున్నాడు. ఏలుక చెప్తుంది కదా తన పూర్వవృత్తాంతం. ఈ విధంగా నేను ఇదంతా చెప్పగా విని చాలా బాధపడ్డాను. అంటే ధనం కోల్పోతే ఎటువంటి పరిస్థితి లోకంలో ఉంటుందో ఆ చూడాకర్ణుడు తన మిత్రునికి వివరించడం నేను విన్నాను. ఇదంతా వింటున్నటువంటి నాకు ఎందుకంటే తాను అటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ధనమంతా కోల్పోయినటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఆ హిరణ్యకుడు. కాబట్టి ఇదంతా విని చాలా చింతించాను అని చెప్తున్నాడు. తర్వాత పేరనమ్మ, ఇక నాకిక్కడ వసింపదగదు, ఇప్పుడు నా వృత్తాంతము పరులతో చెప్పుకోలను యుక్తము కాదు. అర్థనాశము, మనస్తాపము, గృహమందలి దుశ్చరితము, వంచనము, పరాభవమును ప్రకాశింపచేయదగదని పెద్దలు చెప్పుదురు. దైవానుకూల్యము లేక పౌరుషము చెడినప్పుడు మానవంతునికి వనవాసము కంటే దుఃఖము లేదు. కుసుమ స్తబకము వలె మానవంతుడు సర్వజనుల మూర్ధము మీదనైనా నుండవలే, లేదా వనమందు సమసిపోవలే ఇక్కడనే వాసము చేసుకొని యాచనతో జీవించదనంటినా దానికంటే గర్హితము లేదు. ఒక మృక్కుడిని యాచించుట కంటే నిప్పులోబడి శరీరము తొలగుట మేలు. అండుతమాడుట కంటే మౌనము మేలు. పరధన అపహరణము కంటే దిరియుట మంచిది. వివేకహీనుడైన ప్రభువును సేవించుట కంటే వనవాసము ఉత్తమము. యాచించుకొని బ్రతికుంటుట కంటే మరణము శ్రేయము. సేవావృత్తి మానమును వలె యాచనావృత్తి సమస్త గౌరవమును హరించును. అంతవరకు చూద్దామా. సన్యాసుల యొక్క మాట, ముఖ్యంగా చూడాకర్ణుడు ధనం కోల్పోతే
లోకంలో ఎటువంటి పరిస్థితి ఉంటుందో చెప్పినప్పుడు ఆ మాటలన్నీ విన్నాడు హిరణ్యకుడు. అంటే ఆ ఎలుక వింది. విన్న తర్వాత తన గురించి తాను ఇలా ఆలోచిస్తుంది, తన పరిస్థితి గురించి ఇలా ఆలోచిస్తుంది. ఇక నాకు ఇక్కడ వసింపతగదు, ఇక నేను ఇక్కడ నివసించడానికి తగదు, సరైనటువంటిది కాదు అని తాను భావిస్తుంది అనమాట ఆ ఎలుక. ఇక నేను ఇక్కడ ఉండతగదు. నా వృత్తాంతము ఇప్పుడు నా వృత్తాంతము పరులతో చెప్పుకోరును యుక్తము కాదు. ఇక్కడే ఉండడం కానీ, నేను నాకు జరిగినటువంటి విషయం, నేను ధనం కోల్పోయాను అనేటువంటి విషయాన్ని నలుగురితో చెప్పుకోవడం కూడా సరైనది కాదు. ఎందుకంటే లోకంలో పెద్దలు ఎలా అంటారు, అర్థనాశము, మనస్తాపము, గృహమందలి దుశ్చరితము, వంచనము, పరాభవము ప్రకాశింపచేదగదని పెద్దలు చెప్పుదురు. సంస్కృతంలో ఒక నీతి శ్లోకం మాది. అర్థనాశం మనస్తాపం గృహే దుశ్చరితాని చ వంచనం చాపమానం చ మతిమాన్న ప్రకాశయేత్ అని నీతి శాస్త్రం. అంటే ఈ అర్థనాశము, మనస్తాపము, గృహమందలి దుశ్చరితము, వంచనము, పరాభవము అనేటువంటి ఈ 5 విషయాలు కూడా బుద్ధిమంతుడు ఎవరికి చెప్పుకోకూడదు అని నీతి శాస్త్రం చెప్పబడింది. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాడు హిరణ్యకుడు. నాకు జరిగినటువంటి పరాభవం గురించి, ఈ అవమానం గురించి నలుగురితో చెప్పుకోవడం కూడా సరైంది కాదు అని. అక్కడ 5 విషయాలు. ఒకటి అర్థనాశము, అంటే లోకంలో ఎవరు కూడా ఈ 5 విషయాలు బయటికి చెప్పుకోకూడదట. బుద్ధిమంతుడు ఎవరికి వెల్లడి చేయకూడదు అంటారు. ఒకటి అర్థనాశము, ధనము కోల్పోవటం. నేను ధనం కోల్పోయాను, అంతా దివాలా తీశాను అని ఎవరికి చెప్పకూడదు 10 మందికి. అలా చెప్పుకుంటే ఏమవుద్దమ్మా, అవమానం జరుగుతుంది. పైగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా వాడు దివాలా తీశాడు, అప్పుల పాలైపోయాడు అంటే ఎంత అవసరమైనా సరే ఇంకో 10 రూపాయలు కూడా అప్పు ఇవ్వరు. కాబట్టి తాను సర్వస్వం కోల్పోయాను అనే విషయాన్ని ఎప్పుడు ఎవరు ఇతరులకి చెప్పుకోకూడదు అని చెప్పేసి అని ఇంకా నీతి. రెండవది మనస్తాపం. మనస్తాపం అంటే ఇది అయిన వాళ్ళు, మిత్రులు, స్నేహితులు ఏదైనా మన విషయంలో వ్యవహరించకున్నటువంటి విధంగా వ్యవహరిస్తే మనస్సుకి బాధ కలుగుతుంది. అటువంటి విషయాలు కూడా మనం 10 మందికి చెప్పుకోకూడదు. మా బంధువులు ఎలా చేశారు, లేదా మా కుమారుడు ఎలా చేశాడు, లేదా మా స్నేహితులు ఎలా చేశాడు అని చెప్పుకోకూడదు. అది కూడా మనల్ని నలుగురిలో మరింత చులకన చేస్తుంది. కనుక మనస్తాపాన్ని ఎప్పుడు కూడా 10 మందికి చెప్పుకోకూడదు. తర్వాత గృహమందలి దుశ్చరితం, ఇంట్లో జరిగేటువంటి కొన్ని విషయాలు. దుశ్చరితం అంటే చెడు విషయాలు అని అర్థం చెప్పాము. దుహోచరితం అంటే చెడు విషయాలు అర్థం. అంటే విన్న తర్వాత మంచి చెడు చాలా ఉంటాయి. కాబట్టి కొన్ని చెప్పుకునే విషయాలు ఉంటాయి, కొన్ని చెప్పుకోదగిన విషయాలు ఉంటాయి. కాబట్టి ఇంటి విషయాలు ఎప్పుడు కూడా మనం రట్టు చేయకూడదు. ఇంటి గుట్టు అని చెప్పంటారు కదా, ఇంటి విషయాలు 10 మందికి మనం చెప్పకూడదు అని. మన ఇంట్లో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా వాటిని మనం 10 మందికి బయట చెప్పకూడదు అని. ఎందుకంటే అలా చెప్పుకోవటం వల్ల మన కుటుంబం అంతా కూడా అవమానానికి గురవుతుంది అని. తర్వాత వంచనం, మోసపోవడం. నేను ఇలా మోసపోయాను, అలా మోసపోయాను, వాడు నన్ను మోసం చేశాడు అని మనం చెప్పుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? మోసపోవడం అంటేనే మన యొక్క తెలివి తక్కువతనానికి ఉదాహరణ. కాబట్టి నేను ఇలా మోసపోయాను అంటే అర్థం ఏమని? ఎదుటి వ్యక్తి ఏమని భావిస్తాడు? ఓహో వీడు ఏమాత్రము తెలివి లేనివాడు, చాలా తెలివి తక్కువవాడు అని భావిస్తారు. అంటే మన అజ్ఞానాన్ని మనమే చెప్పుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం మోసపోయినప్పటికీ కూడా దాన్ని అనుభవంగా భావించి మన మనసులో పెట్టుకోవాలి తప్ప, నేను ఇలా మోసపోయాను, అలా మోసపోయానని చెబితే మోసం చేయడం అనేది వానికి చేసిన వాని యొక్క మేధావితనం అని, మోసపోవడం అటువంటిది తెలివి తక్కువతనం అని భావిస్తారు లోకంలో. కాబట్టి మనం మోసపోయిన విషయాన్ని ఇప్పుడు 10 మందికి చెప్పుకోకూడదు అని. చివరిగా పరాభవం అంటే అవమానం. అవమానం జరిగితే దాన్ని ఎక్కడైతే జరిగింది అవమానము, అది వచ్చి మన ఊర్లో 10 మందికి చెప్పకూడదు. పలానా వాళ్ళని ఇట్లా అవమానించారు, అలా అవమానించారు, నన్ను పరాభవించారు అని చెప్పకూడదు. ఎందుకంటే దానివల్ల మరింత అవమానం తప్ప ప్రయోజనం ఉండదు. జరిగినటువంటి అవమానానికి అక్కడ ఎటువంటి పరిష్కారం ఉండదు.
దాన్ని చెప్పుకోవటం వల్ల మరింత మనం అవమానం పాలవుతాం. కనుక బుద్ధిమంతుడు ఎప్పుడూ కూడా ఈ 5 విషయాలు బయటకు చెప్పుకోకూడదని పెద్దలు చెప్పారు. కాబట్టి ఇప్పుడు నేను ఇలా ధనం కోల్పోయాను అనే విషయాన్ని ఎవరికి చెప్పుకోదనేటువంటి పరిస్థితిలో ఉన్నాను అని హిరణ్యకుడు భావిస్తున్నాడు. ఇంకా ఏమనుకుంటున్నాడో చూద్దాం. దైవానుకూల్యము లేక పౌరుషము చెడినప్పుడు మానవంతునికి వనవాసము కంటే సుఖము లేదు. దేవుడు అనుగ్రహించినప్పుడు ఒక్కొక్కసారి మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా విధి అనుకూలంగా లేకపోతే దాని విధి అంటాం, దైవం అంటాం, భగవంతుడు అంటాం, రకరకాలుగా చెప్తాం మనం. దైవానుకూల్యము అంటేదమ్మా విధి అనుకూలంగా లేకపోతే, మన గ్రహచారం సరిగా లేకపోతే మనం ఏ పని చేసినా సరే అందులో మనకు నష్టం తప్ప ప్రయోజనం కనిపించదు. అది ప్రతి మనిషికి ఒక్కొక్కటి జరుగుతూ ఉంటాయి. అటువంటి సమయంలో మనిషి దైవానుకూల్యము లేక పౌరుషము చెడినప్పుడు, పౌరుషం అంటే ఇక్కడ పురుష కర్మ అర్థమ్మా. పౌరుషము అంటే పురుష కర్మ, మానవ ప్రయత్నము అర్థమ్మ. పౌరుషం అంటే ఏదో పౌరుషం అని కాదు, మానవ ప్రయత్నం చెడిపోయినప్పుడు అని. అంటే విధి అనుకూలంగా లేకపోతే మనం చేసేటువంటి పనులు ఒక్కొక్కసారి అవి చెడిపోతుంటాయి. అటువంటప్పుడు మనిషికి వనవాసం చేయడం కంటే ఉత్తమమైన మార్గం లేదు. ఎందుకంటే అతను నలుగురిలో ఉన్నప్పుడు గొప్పగానే ఉన్నాడు, విధి వక్రీకరించింది, తన అన్ని కార్యాలు చెడిపోయాయి, అన్ని విధాలుగా తాను నష్టపోయాడు. అటువంటి పరిస్థితుల్లో తాను అక్కడే ఉండి అందరి చేత అవమానింపబడడం కంటే కూడా ఆ నివాసాన్ని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళి ప్రశాంతంగా బ్రతకడం ఉత్తమము. అదే దైవానుకూల్యము లేక పౌరుషము చెడినప్పుడు మానవంతునికి వనవాసము కంటే సుఖము లేదు. కుసుమస్తవకము వలె మానవంతుడు సర్వజనుల మూర్ధము మీదనైనా ఉండవలే, లేదా వనమునందే సమసిపోవలే. కుసుమస్తవకస్యేవ ద్వయీవృత్తి మనస్వినః మూర్ధ్నివా సర్వలోకస్య శీర్యతే వనైవ అని ఇక్కడ ఇదే సందర్భంలోనే పంచతంత్రంలో విష్ణు శర్మ సంస్కృతంలో శ్లోకంలో చెప్తాడు. ఆ విషయాన్ని ఇక్కడ భావంగా చెప్పడం జరిగింది. అంటే లోకంలో ఒక అభిమానవంతుడు తాను ఎప్పుడు నలుగురిలో జీవించాలంటే అది నలుగురి యందు కూడా గొప్పగా తల ఎత్తుకునేటువంటి జీవనాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ ఆ పరిస్థితి విధి వక్రీకరించడం వల్ల చెడిపోతే అక్కడి నుంచి వనవాసానికి వెళ్ళడం ఉత్తమము అని చెబుతూ ఆ అభిమానవంతు యొక్క జీవన విధానం ఎలా ఉండాలి అంటే పుష్పగుచ్చంలాగా ఉండాలి అంటాడు. పుష్పగుచ్చం అంటే పూలగుత్తెమ్మ. ఒక పుష్పము ఒక చెట్టుకి అది పుష్పించినప్పుడు ఆ పుష్పాన్ని ఎవరైనా కోస్తే, అది కోయబడితే తలపైకి చేరుతుంది. కోయబడిన పుష్పము తలపైకి చేరుతుంది. కోయబడకపోతే ఆ చెట్టుకే ఉండి అది మరుసటి రోజు వాడి రాలిపోతుంది. ఇది ఒక పుష్పానికి ఉన్నటువంటి జీవన విధానం. ఒక పుష్పం వికసించింది అంటే దాని జీవితము 2-3 రోజుల్లో గడిచిపోతుంది. 2 రకాలుగా ఉంటుంది ఆ జీవితం. ఎలా ఉంటుంది? కోయబడితే మనిషి యొక్క శిరస్సు పైకి ఎక్కుతుంది. కోయబడకపోతే ఆ చెట్టుకే ఉండి వాడి రాలిపోతుంది. ఇది పుష్పము యొక్క జీవన విధానం. అభిమానవంతుని యొక్క జీవన విధానం కూడా అలాగే ఉండాలి. కుసుమస్తబకము వలె, పూలగుత్తి వలె మానవంతుడు, అభిమానవంతుడు సర్వజనుల ప్రజలందరి యొక్క మూర్ధము మీదనైనా నుండవలే. మూర్ధము అంటే తలమ్మ, తల మీద ఉండాలి. తల మీద అంటే తల ఎత్తుకొని జీవించేటువంటి జీవనాన్ని కలిగి ఉండాలి. లేదా వనమునందు సమసిపోవలే, లేకపోతే అడవులకెళ్ళి సుఖంగా జీవించాలి. ఇక్కడ ఒక పూలగుత్తి అభిమానవంతుడు, పూలగుత్తి యొక్క జీవనమే అభిమానవంతుడు కలిగి ఉండాలి అంటాడు. ఏ విధంగానైతే పూలగుత్తి కోయబడితే మనిషి యొక్క తలపైకి చేరుతుంది, కోయబడకపోతే ఆ చెట్టుకే ఉండి వాడి రాలిపోతుంది, అలాగే అభిమానవంతుడు తాను జీవిస్తే నలుగురిలో తల ఎత్తుకొని
ఉన్నతంగా జీవించాలి, లేకపోతే తాను అరణ్యాలకు వెళ్ళి సుఖంగా జీవించాలి అని పూలగుత్తి యొక్క జీవితాన్ని అభిమానవంతుని యొక్క జీవితంతో పోల్చి చెప్పడం జరిగిందమ్మా. ఇక్కడనే వాసము చేసుకొని యాచనతో జీవించదనంటినా దానికంటే గర్హితము లేదు. హిరణ్యకుడంగా భావిస్తున్నాడు. ఒకవేళ నేను ఇక్కడనే ఇంత అవమానం జరిగినప్పటికీ కూడా, సంపద కోల్పోయినప్పటికీ కూడా, ఈ విధంగా వీళ్ళు నన్ను చూసి పరిహసిస్తున్నప్పటికీ కూడా నేను ఇక్కడే జీవించాలి అని అనుకుంటున్నా అంతకంటే గర్హితము లేదు. గర్హితం అంటే చెడ్డది అన్నమాట. హర్షితము అంటే సంతోషకరమైనటువంటిది, గర్హితం అంటే దుఃఖకరమైనటువంటిది, బాధాకరమైనటువంటిది ఇంకోటి లేదు అని చెప్పాను. ఒక మృక్కుడిని యాచించుట కంటే నిప్పులో పడి శరీరము తొలగుట మేలు. ఒక మృక్కుడు, నీచుడు, ఒక నీచుణ్ణి యాచించడం కంటే, ఒక నీచుని వద్దకు వెళ్ళి చేజాచి యాచించడం కంటే కూడా నిప్పుల్లో పడి మరణించుట మేలు. అండుతం ఆడుట కంటే మౌనము మేలు. అబద్ధం చెప్పడం కంటే కూడా మౌనంగా ఉండడం మేలు అని. అండుతం అంటే అబద్ధము అంటాము. అసత్యం పలకడం కంటే మౌనంగా ఉండడం ఉత్తమము అని. అంటే అవసరం వచ్చినప్పుడు మనం అబద్ధం చెప్పడం కంటే మౌనంగా ఉంటే అదే మంచిది అని చెప్పడం. పరధన అపహరణము కంటే తెలియుట మంచిది. లోకంలో ఇతరుల యొక్క సొమ్మును దొంగలించుట కంటే కూడా భిక్షమెత్తుకొని జీవించడం ఉత్తమము. కొన్ని నీతులు చెప్తున్నాడు, సందర్భానుసారంగా కొన్ని నీతులు చెప్తున్నాడు. లోకంలో పరధనమును అపహరించుట కంటే దిరియుట అంటే భిక్షమెత్తుకునుట, యాచించుకునుట మంచిది, శ్రేష్టమైనటువంటిది, ఉత్తమము అని. వివేకహీనుడైన ప్రభువును సేవించుట కంటే వనవాసము ఉత్తమము. ఒక నీచుణ్ణి యాచించడం కంటే నిప్పుల్లో పడి మరణించడం మేలు. అబద్ధం ఆడడం కంటే మౌనంగా ఉండడం మేలు. ఇతరుల యొక్క సొమ్ము దొంగలించుట కంటే భిక్షం ఎత్తుకొని అడుపు తిని జీవించడం మేలు. ఒక వివేకహీనుడైనటువంటి ప్రభువును సేవించుట కంటే వనవాసము అంటే అడవులకు వెళ్ళి జీవించడం ఉత్తమము. ఎందుకంటే వివేకహీనుడైనటువంటి యజమాని, ప్రభువు అంటే ఇక్కడ యజమానమ్మ, అడిగితే జీతం ఇవ్వడు, అవసరానికి ఎటువంటి సహాయం చేయడు, ఆకలిస్తే అన్నం పెట్టడు. తెలుగులో పద్యం ఉంది కదమ్మా, అడిగిన జీతం ఇవ్వని మిడిమేలకు దొరలను కొల్చుట కంటెన్ వడిగల ఎద్దుల గట్టుగా మడిదున్నక బతుకవచ్చు మహిళ సుమతి అని ఒక సుమతి పద్యం. అంటే అడిగితే జీతం ఇవ్వడు, ఎన్ని నెలలైనా సరే పని చేయించుకుంటుంటాడు రేంబగులు, ఆ వేళకి అన్నము పెట్టడు, ఇతర అవసరాలకి సహాయం చేయడు. అటువంటి ప్రభువుని సేవించడం కంటే, అటువంటి వాని వద్ద పని చేయడం కంటే కూడా అక్కడ ఆ పద్యంలో ఏం చెప్తారు, వెళ్ళి ఎక్కడైనా సరే ఒక వంత భూమి దున్నుకుని బ్రతకడం ఉత్తమం అని పద్యంలో చెప్పారు. ఇక్కడ ఏమంటారంటే అడవులకు వెళ్ళి ఏదో ఆకులు అలుగులు తింటూ జీవించడం ఉత్తమము అని చెప్పేసి అని అంటున్నారు. యాచించుకొని బ్రతుకుట కంటే మరణము శ్రేయము. ఇక్కడ దొంగతనం కంటే అడుక్కు తినడం మంచిదే, కానీ అడుక్కుని తినడం కంటే చావడం ఇంకా మంచిది అని చెప్పేసి అని చెప్తున్నాడు. యాచించుకొని బ్రతుకుట కంటే మరణము శ్రేయము. సేవావృత్తి మానమును వలె యాచనావృత్తి సమస్త గౌరవమును హరించును. ఒకరి దగ్గర చేరి మనం సేవకులుగా ఉంటే మనకు అభిమానము నశిస్తుంది, అదే యాచన చేస్తే గౌరవం నశిస్తుంది. కాబట్టి ఇవన్నీ ఎందుకు ఉద్దేశం ఏంటమ్మా, ఎప్పుడు ఈ యాచన సేవ వీటన్నిటికంటే కూడా ఉత్తమంగా జీవించడం కోసం మనం ప్రయత్నం చేయాలి, అందుకోసం మనం కష్టపడి పని చేయాలి అని చెప్పడం. ఒక నిమిషం అట్లా ఉండండి, వీలైతే మళ్ళా సార్ని అడిగి మళ్ళీ జాయిన్ చేస్తాను. ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది. అందరూ వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళిపోద్దండి. మళ్ళా
సార్ అందరినీ మళ్ళీ జాయిన్ చేస్తారమ్మా, అట్లాగా ఉండండి, మళ్ళీ జాయిన్ చేస్తాం. అట్లా ఉండండమ్మా, జాయిన్ చేస్తాం. సరే, అంటే మనం కష్టపడి జీవించాలనేటువంటిది కవి యొక్క ఉద్దేశం. కాబట్టి ఎప్పుడు దొంగతనం చేయడం కంటే కూడా యాచించడం మేలు, యాచించడం కంటే కూడా మరణం మేలు. ఎందుకంటే సేవావృత్తి గౌరవాన్ని లేకుండా చేస్తుంది, యాచనావృత్తి సమస్త గౌరవాన్ని పోగొడుతుంది. కాబట్టి ఒకరి ఇల్లు కాచి వారి పెట్టి ఓతలకు దోసులు యొగ్గి యునికియు మిక్కిరి నింజము అని నానా విధముల విచారించయు లోభము త్రిప్పులకు లోనై మరల అర్థ సంగ్రహము చేయవలే నని తలచి యచ్చోటనే నిలిచి తిని. హిరణ్యకుడు పరిపరి విధాలుగా భావిస్తున్నాడు. వారి మాటలు విన్న తర్వాత ఇలా అనుకున్నాడు, అక్కడే ఉండి ఇలా అనుకున్నాడు. కాబట్టి సరే మా అందరూ మళ్ళీ జాయిన్ కండి అమ్మా, అందరూ మళ్ళీ జాయిన్ కండి. చూసుకోండి అమ్మ, అక్కడ చూస్తున్నారు. ఒకరి ఇల్లు కాచి వారి పెట్టు ఓతలకు దోసులు యొగ్గి యునికియు మిక్కిలి నింద్యము అని నానా విధముల విచారించయు లోభము త్రిప్పులకు లోనై మరలా అర్థ సంగ్రహము చేయవలేనని తలచి అచ్చోటనే నిలిచి తిని. లోభము మోహమును పుట్టించును, మోహము దుఃఖమును ఉత్పాదించును, దుఃఖము జ్వరణము వలె స్వాశ్రయమును నాశము పుట్టించును. కాబట్టి లోభమునకు బుద్ధిమంతుడు లోపడడు. తర్వాత నేనక్కడ వదలకుంట చూచి చూడాకర్ణుడు నన్ను కర్రతో విసరివేశను. ఆ వరేటు దైవవశమున వలన తప్పిపోయినది తగిలియుండనా, ఇంతకు హిమలోకములో పాతకాపనయ్యుండనా, అనంతరమిట్లు చింతించి తిని. ఆహా, ధనలోభము సర్వ ఆపదలకు మూలము కదా, తద్వర్జనము కంటే లోకమందు సుఖమేదయ్యు లేదు. ఆశ దిగిన నాడే సత్పురుషుడు, వాడే సర్వశాస్త్రములు చదివినవాడు, వాడే సర్వధర్మములు ఆచరించినవాడు. ఉదరముకై పరుల గోచక ప్రాప్తలాభమునకు సంతోషించువాడొక్కడు లోకమునందు ధన్యుడు, వాడే సుఖి. తత్తత్ కర్మానుస్వరూపముగా దేహికి దుఃఖములట్లు సుఖములు కోరుకయే ప్రాప్తించుచున్నవి, అందులకై ప్రయాసపాటు నిరర్థకము. ఈ పేర చూద్దామా, అక్కడి నుంచి నా మధ్యలో నుంచి చివరి దాకా చూద్దాం. ఏమో అందరూ జాయిన్ అయ్యారా? ఇక్కడ నుంచి చూడమ్మా. ఒకరి ఇల్లు కాచి వారి పెట్టు ఓతలకు దోసులు యొగ్గి ఇనుకియు మిక్కిలి నించము. హిరణ్యకుడు భావిస్తున్నాడు, ఇంకా మనం ఒకరి ఇంటి దగ్గర కాచుకొని కూర్చొని వారు ఏదో పెడతారని వారు పెట్టేటువంటి ఆ సహాయం కోసము, ఆ తిండి కోసము అక్కడ కూర్చోవడం కంటే కూడా వారి పెట్టే అన్నం కోసము మనం చేయి చాచి ఉండుట అనేటువంటిది మిక్కిలి నింద్యము, చాలా నింద్యము, నిందింపదైనటువంటిది అని నానా విధముల విచారించియు అని అనేక రకాలుగా నేను ఆలోచించి లోభము త్రిప్పులకు లోనై పరిపరి విధాలుగా ఆలోచించాడు. ఇక్కడే ఉండాలా, వెళ్ళిపోవాలా, ఉంటే ఎటువంటి ఇబ్బంది వస్తుంది, వెళ్దామంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉంటుంది అని హిరణ్యకుడు ఆ చోటును విడిచేటప్పుడు అనేక రకాలుగా ఆలోచించేటమ్మ. లోభం అంటే ఆశ, ఒకవైపు కోల్పోయిన ధనాన్ని మరలా ఎక్కడ సంపాదించాలి అనేటువంటి ఒకవైపు ఆశ కలుగుతోంది. అలాగే ఇక్కడి నుంచి వెళ్తే ప్రశాంతంగా ఉండొచ్చు, పని చెప్పాడమ్మా, ఇన్ని రకాలుగా చెప్పాడు. ఇన్ని విధాలుగా ఇక్కడ ఉండి అవమానం పాలన కంటే అడవులకు వెళ్ళి బ్రతకడం ఉత్తమమని ఆలోచించాడు. ఇలా రకరకాలుగా ఆలోచించి లోభము త్రిప్పులకు లోనై మరలా అర్థ సంగ్రహము చేయవలే. సరే, ఎట్లయినా సరే మళ్ళా నేను ధనాన్ని సంపాదించాలి అని తరచి అచ్చోటనే నిలిచిదని. చివరికి అతను అనుకున్నాడు, ఇక్కడే ఉండాలి, నేను కోల్పోయిన ధనాన్ని తిరిగి సంపాదించుకోవాలి
అని నిశ్చయించుకున్నాడు హిరణ్యకుడు. లోభము మోహమును పుట్టించును. ఆశ అనేటువంటిది మనిషిలో ఒక మోహం అంటే దురాశ, ఒక దురాశను కలిగిస్తుంది మనిషిలో. అంటే ఎంతటి పనైనా చేయటానికి అతనిలో ఒక చైతన్యాన్ని కలిగిస్తుంది. మోహము దుఃఖమును ఉత్పాదించును. ఎందుకంటే మనిషి దురాశకు లోనైనప్పుడు అది తప్పైనా సరే చేయడానికి పూనుకుంటాడు. ఆ తప్పు చేయడానికి పూనుకున్నప్పుడు దుఃఖానికి లోనవుతాడు. అదేమ్మా లోభము మోహమును పుట్టించడం అంటేదమ్మా. లోభం అనేటువంటి మనిషిని ఒక మోహానికి లోనైపోయేసి, ఉదాహరణకి ఒక వస్తువు విషయంలో లేక ధనం విషయంలో అతనికి ఒక ఆశ కలిగిందంటే దాన్ని లేక ఆ దొంగతనం ద్వారానే సరే దాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేస్తాడు. దొంగతనానికి పూనుకొని అతడు పట్టుబడతాడు. పట్టుబడితే దుఃఖానికి లోనవుతాడు. దీన్ని ఈ విధంగా చెప్తున్నాడు. లోభం మోహమును పుట్టించును, మోహము దుఃఖమును ఉత్పాదించును. దుఃఖము జ్వలనము వలె స్వ ఆశ్రయమునకు నాశము పుట్టించును. మరి దుఃఖం ఏం చేస్తుంది? నిప్పుల్లాగా తన్ను తానే కాల్చివేస్తుంది. అంతే కదమ్మా. ఒక వ్యక్తి ఉదాహరణకి ఏదైనా ఒక డబ్బు విషయంలో ఆశ కలిగించుకున్నాడు. బాగా ఆశ కలిగింది అతనికి. దాన్ని ఎలా సంపాదించాలి? దొంగతనం ద్వారా అనుకున్నాడు. దొంగతనానికి వెళ్ళాడు, పట్టుబడ్డాడు. ఏం జరిగింది? లోభము మోహం కలిగించింది. మోహం వల్ల దుఃఖానికి లోనైపోయాడు. అంటే పట్టుబడ్డాడు, కారాగారానికి చేరాడు. ఆ దుఃఖం ఏం చేస్తుంది? మనిషిని ఒక నిప్పులాగా కాల్చేస్తుంది అని. దుఃఖం మనిషిని ఆవరిస్తే అది చింత దిగులుగా మారుతుందమ్మా. ఆ దుఃఖం మనిషిని ఆవరించేస్తుంది. దుఃఖం మనస్సును ఆవరించినప్పుడు మనిషి కృషించిపోతాడు. చింత దుఃఖం ఇవన్నీ మనిషిని ఆవరిస్తే మనిషి కృషించి నశించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ చింత అనేటువంటిది మనిషికి చితిలాగా ఉంటుంది అని అంటారు. చింతాయాచ్చ చితాయాచ్చ బిందురేవ విశిష్యతే చితా దహతి నిర్జీవం చింతా దహతి జీవనం అని ఒక శ్లోకం. అంటే మనిషికి చింత దుఃఖం అనేటువంటిది మనసును ఆవరిస్తే అటువంటి మనిషి చితి లేకుండానే మరణాన్ని పొందుతాడు అని. చితి ప్రాణము లేని దేహాన్ని కాల్చివేస్తే దుఃఖము ప్రాణమున్న దేహాన్ని కాల్చివేస్తుంది అని పెద్దల మాట. అదే విషయం ఇక్కడ చెప్పండమ్మా. దుఃఖము జ్వలనము వలె స్వ ఆశ్రయమునకు నాశము పుట్టించును. దుఃఖం ఏం చేస్తుందంటే నిప్పులాగా మారి తను తానే కాల్చివేస్తుంది, తన జీవితాన్ని నాశనానికి చేస్తుంది. కాబట్టి లోభమునకు బుద్ధిమంతుడు లోపడడు. కాబట్టి ఎప్పుడు కూడా బుద్ధి గలవాడు, బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా లోపానికి వశపడడు, లోను కాడు. బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా, తెలివిగలవాడు ఎప్పుడు కూడా లోపానికి లొంగడు. తరువాత నేనక్కడ వదలకుంట చూచి చూడాకర్ణుడు నన్ను కర్రతో విసరవేశాను. ఈ విధంగా రకరకాలుగా భావించి నేను అక్కడే ఉంటున్నాను. ఒకరోజు చూడాకర్ణుడు నన్ను చూచి ఈ ఎలుక ఇంకా ఇక్కడి నుంచి వదలకుండా ఉంది కదా అని భావించి తన చేతిలోని కర్రను విసిరి నా వైపు వేశాడు. ఆ రేటు దైవ వశము వలన తప్పిపోయింది. ఆ కర్ర వేటు ఎట్లో అదృష్టవశాత్తు నాకు తప్పిపోయింది. ఒకవేళ తగిలి ఉండేనా, ఆ కర్ర నాకు తగిలి ఉంటే ఇంతకు యమలోకములో పాతకాపనయ్యుండనా, ఇప్పటికే నేను యమలోకంలో ఆ నరకాన్ని అనుభవిస్తూ ఉండేవాడిని కదా. అనంతరం ఇట్లు చింతించి తిని, ఎప్పుడైతే ఆ కర్ర వేటు తప్పోయిందో, అదృష్టవశాత్తు ప్రాణంతో బయటపడ్డానో, అప్పుడు అనుకున్నాను ఇలా, ఆహా, ధనలోభము సర్వ ఆపదలకు మూలము కదా. ఆహా, అయ్యో, ధనలోభము, ధనమునందు ఆశ అనేటువంటిది సర్వ ఆపదలకు,
అన్ని విధమైనటువంటి ఆపదలకు కూడా మూలము కదా, ప్రధానము కదా, అదే మూలం కదా. తద్వర్జనము కంటే లోకమునందు సుఖమేదీ లేదు. కాబట్టి ఈ ఆశ, ధనలోభాన్ని విడిచిపెట్టడం కంటే, ధనం పైన ఆశను విడిచిపెట్టడం కంటే లోకంలో ఇంకొక సుఖమేదీ లేదు. ఎప్పుడైతే మనం ధనం పైన ఆశను విడిచిపెడతామో అప్పుడే సుఖాన్ని పొందుతాము. అంటే మనిషికి ఒక ఉన్నతమైనటువంటి నీతిని బోధిస్తున్నాడమ్మా ఇక్కడ హిరణ్యకుడు. తన యొక్క పరిస్థితిని ఆధారం చేసుకొని సమాజంలో ఉన్నటువంటి మనిషికి బోధించేటువంటి నీతిది. హిరణ్యకుని యొక్క పరిస్థితి ఎలా ఉందో చూస్తూ తన పరిపరి విధాలుగా అతడు సమాజానికి తన యొక్క విషయాన్ని అన్వయిస్తూ, లోకంలో మనిషి కూడా ఎప్పుడైతే ధనమునందు ఆశ విడిచిపెడతాడో అప్పుడే సుఖపడతాడు అనేటువంటి విషయం చెప్పడం. ఆశ దిగనాడిన వాడే సత్పురుషుడు. ఆశ దిగనాడిన వాడే, ఆశ విడిచిపెట్టిన వాడే లోకంలో సత్పురుషుడు, గొప్పవాడు. వాడే సర్వశాస్త్రములు చదివినవాడు. ఆశ లేనివాడే, ధనలోభము లేనివాడే లోకంలో సకల శాస్త్రములు కూడా చదివినటువంటి విద్యావంతుడు, విద్వాంసుడు అవుతాడు. వాడే సర్వధర్మములు ఆచరించువాడు. ఆశ దిగినప్పుడే మనిషి లోకంలో ధర్మాన్ని అనుసరించేటువంటి వాడు అవుతాడు. ఉదరమునకై పరుల గోచక ప్రాప్త లాభమునకు సంతోషించువాడొక్కడు లోకమునందు ధన్యుడు. కాబట్టి ఏదో ఇంత కడుపు కూటి కోసం, ఉదరముకై అంటే ఉదరము అంటే కడుపును, కడుపు కూటి కోసం పరులను గోచక ఇతరులను యాచించకుండా ఒకరి వద్ద వెళ్ళి చేయి చాచి అడగకుండా ప్రాప్త లాభమునకు తనకు ఏదైతే లభించిందో దానికే ప్రాప్త లాభము అంటే లభించినటువంటి దానికి, దొరికిన దానికి, ఉన్నదానికే సంతోషించువాడు, సంతోషాన్ని పొందేటువంటి వాడు ఒక్కడే లోకమందు ధన్యుడు, లోకంలో నిజమైనటువంటి ధన్యుడవుతాడు అని. అంటే లోకంలో ఎవరికైతే ధనమునందు ఆశ ఉండదో, ఎవడైతే లోభాన్ని కలిగి ఉండడో అటువంటి వాడే సజ్జనుడు, అటువంటి వాడే పండితుడు. ఆహారం కోసం, కడుపు నిండేటువంటి ఆహారం కోసం ఇతరుల వద్దకు వెళ్ళి యాచించడం కంటే కూడా దొరికింది తిని సంతోషంగా జీవించేవాడే ఈ లోకంలో ధన్యుడు. మన పాఠ్యభాగం యొక్క విషయాన్ని ఇక్కడ చెప్పడం. అటువంటి వాడే ధన్యుడు, అటువంటి వాడే ఉత్తముడు, శ్రేష్టమైన వాడు. ధన్యుడు అంటే శ్రేష్టమైన వాడు అర్థం. ఉత్తముడు, మంచి గుణవంతుడు అని అర్థం. దానికి అర్థం వాడే సుఖి, అటువంటి వాడే ఆశను విడిచిపెట్టిన వాడే లోకంలో సుఖపడతాడు. తత్తత్ కర్మానురూపముగా దేహికి దుఃఖమునట్లు సుఖములు కోరకయే ప్రాప్తించుచున్నది. మనిషి వేదాంతాన్ని గురించి ఆలోచించినట్లయితే మనం ఎంత ఆశపడ్డా, ఎంత పరిగెత్తినా, ఎంత గింజుకున్నా కూడా మన యొక్క పూర్వకర్మ ఫలితముగా ఒక మనిషికి లోకంలో ఏది ఎంత మేర ప్రాప్తించాలో అది అంత మేరనే ప్రాప్తిస్తుంది. ఏ మనిషి ఎంత సుఖాన్ని పొందాలో, ఎంత దుఃఖాన్ని పొందాలో అది తప్పక అనుభవించవలసి ఉంటుంది. ఇది మనిషి యొక్క తాను ఆచరించేటువంటి కర్మల యొక్క రూపానికి అనుగుణంగా అతనికి చేరుతుంది. తత్తత్ కర్మానురూపముగా, తత్ అని ఆ కర్మ అంటే ఏ కర్మ చేస్తే దాని ఫలితం, మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం, దాని రూపానికి అనుగుణంగా దేహి అంటే మనిషి, మానవునికి దుఃఖములు అట్లు సుఖములు, దుఃఖం కానీ సుఖం కానీ తాను చేసేటువంటి పనిని బట్టే అతనికి లభిస్తుంది అన్నమాట. అవి ప్రాప్తిస్తూ ఉంటాయి. కాబట్టి మనిషి అనవసరమైనటువంటి ఆయాసపడ్డం, ప్రాకులాడడం అనేది అనవసరమని, మనం దుఃఖం పొందటానికి, సుఖం పొందటానికి, ధనం పొందటానికి, ధనహీనుడుగా మారడానికి మన యొక్క కర్మ ఫలితము. కాబట్టి మనిషి అందులకై ప్రయాసపాటు నిర్థకము. కనుక మనిషి ఈ విషయం గ్రహించకుండా, అంత కర్మఫలాన్ని గ్రహించకుండా తెలుసుకోకుండా
అనవసరంగా మనం ఆయాసపడడం వల్ల, ఆశించడం వల్ల లాభం లేదు అని లోకంలో ఒక మనిషి ధన్యుడిగా సుఖిగా ఉండడానికి ఏ మార్గాన్ని అనుసరించాలో హిరణ్యకుని వృత్తాంతాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. తర్వాతమ్మ, ఈ తావు తాత ముత్తాతలు సంపాదించిన కాణాచి కాదు, భూమండలంలో ఇక తావు దొరకదా, ఇక్కడ నుండనేలా, ఈ చెరగరపు బోడ కర్రమోదులు వడి ప్రాణములు గోలుకోనేలా, ఇక ఎక్కడనైనా నొక్క విజన ప్రదేశము చేరి కాలము పుచ్చుట మంచిది. చివరగా హిరణ్యకుడు అనుకుంటున్నాడు, ఎప్పుడైతే ఆ కర్ర వేటు తప్పయిందో అప్పుడు అనుకున్నాడు, ఆహా దైవవశమున నేను అదృష్టవశాత్తు తప్పించుకున్నాను, ఇక ఇక్కడ ఉండకూడదు, ఎంత ప్రాప్తించాలో అంతే ప్రాప్తిస్తుంది, నేను ఎక్కడ ఉన్నా కూడా, నేను ఎంత ఆయాసపడ్డా కూడా నాకు దొరకాల్సిందే దొరుకుతుంది, కనుక నేను ఇక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితిగా అవసరం లేదు. ఎందుకంటే ఈ తావు అంటే ఈ స్థానము మా తాత ముత్తాతలు నాకు సంపాదించి పెట్టినటువంటి స్థలం కాదు. కాణాచి అంటే నిలయం అన్నమాట, చిరకాల నిలయం. మా తాత ముత్తాతలు సంపాదించేటువంటి నిలయం కాదు. ఇక ఇది విడిచిపెడితే భూలోకంలో ఎక్కడైనా సరే మనకి తావు దొరకదా అంటే అటువంటి పరిస్థితి లేదు, ఎక్కడైనా బతకొచ్చు. మరి అటువంటిప్పుడు ఇక్కడే ఎందుకు ఉండాలి? ఇక్కడ ఉంటూ ఆ చెరగరపు బోడ కర్రమోదులు పడి, ఆ చెరగరపు బోడ కర్రమోదులు అంటే ఆ సన్యాసులు చేతులు పట్టుకొని తిరిగేటువంటి కర్రమ్మ. అది ప్రత్యేకంగా ఈ వెదురు కర్ర ఆ ముట్టె ఉంటుందమ్మా. ఆ ముట్టెని చేతిలో పట్టుకోవడానికి అనుకూలంగా ఉంచుకొని ఆ వెదురు కర్రను సన్యాసులు తయారు చేసుకుంటారు. అటువంటి కర్రను ఇలా అంటారు, చెడగరపు బోడ కర్ర అని. అటువంటి కర్ర, ఆ దెబ్బలు, ఆ కర్ర మోదులు అంటే కర్ర దెబ్బలు తిని మనం ఎందుకు ప్రాణాలు కోల్పోవాలి? హిరణ్యకుడు అనుకుంటున్నాడు, ఇక్కడే ఎందుకు ఉండాలి, ఇక్కడ ఉంటూ ఆ కర్ర దెబ్బలు ఎందుకు తినాలి అనుకుంటున్నాడు. ఆ కర్ర దెబ్బలు తిని ప్రాణం ఎందుకు కోల్పోవాలి? ఇంకనెక్కడైనా మరి ఇది కాకుండా ఇంకెక్కడికైనా వెళ్ళి ఒక్క విజన ప్రదేశం అంటే ప్రజలు లేని చోటని, జనము లేని చోటని, విజనము అంటే జనము లేనటువంటి ప్రదేశం అని, అంటే మనుషులు లేనటువంటి ప్రదేశానికి చేరి కాలం గడిపితే బాగుంటుంది అని చెప్తున్నాడు. ఒక్క పేజీ చూడమ్మా. ఈ టెక్స్ట్ బుక్లో ఒక రకంగా ఉందో అక్కడ ఒక రకంగా ఉంది. సరే, కాలం బొచ్చుట మంచిది, శిలాంతరాల మందలి కప్పను భరించు దయామయుడైన ఈశ్వరుడు నన్ను కాపాడకుండునా అని చింతించి మనసు గట్టిపరుచుకొని ఎచ్చోట విడిచి ఈ నిర్జన వనము చేరి తిని, వనములో కాయకసరులు భక్షించి పడియ నీరు త్రాగి ఒక చెట్టు నీడలో వసించి కాలము పొచ్చుట మంచిది గాని తన హీనుడనై నలుగురిలో ఉండరాదు. అనంతరము నా పుణ్యము వలన నాకీ మిత్రులు లభించెను, నా మహాభాగ్యం వలననే ఇప్పుడు నీ ఆశ్రయమును స్వర్గము దొరికినది. సత్సంగతి కంటే లోకమందు మేలేదియూ లేదు. సంసార విషవృక్షమునకు రెండు ఫలములు అమృత తుల్యములు. కావ్యామృత రసాపానం ఒక్కటి, సజ్జన సంగతి ఒకటి. ఇక్కడ చూద్దామా. కాబట్టి హిరణ్యకుడు అనుకున్నాడు, ఆ ఎలుగు అనుకుంది, ఇంక ఇక్కడ ఉండడం అనవసరము, ఈ తావు మా తాత ముత్తాత సంపాదించి కాదు, ఇంకా లోకంలో ఎక్కడ స్థలం లేకుండా లేకపోలేదు, ఇక్కడ ఉండి అనవసరంగా కర్ర దెబ్బలు తిని ప్రాణం ఎందుకు కోల్పోవాలి అని ఎక్కడికైనా ఈ జనము లేని చోట, జనసంచారం లేని ప్రదేశానికి వెళ్దామని నిశ్చయించుకొని నేను నిశ్చయించుకున్నాను, అదే మంచిది భావించాను. ఇంకా చెప్తున్నాడు హిరణ్యకుడు, శిలాంతరాల మందలి కప్పను భరించు దయామయుడైన ఈశ్వరుడు నన్ను కాపాడకుండునా. నారు పోసిన వాడు నీరు పోయక మానునా అని పెద్దల మాట. అంటే మనకింత ప్రాణం ఇచ్చిన వాడు మరి ఆ ప్రాణం నిలిపేటువంటి అవకాశం కూడా, మార్గం కూడా ఆ భగవంతుడే ఇస్తాడు అనేటువంటి మాట అన్నమాట.
ఇక్కడ చెప్తాను, శిలాంతరాల మందలి కప్పను భరించడం అంటే కొన్ని పెద్ద పెద్ద రాళ్ళ మధ్యమ చిన్న చిన్న సందులు ఉంటాయి, స్థలాలు ఉంటాయి. వాటిల్లో కొన్ని నీరు కప్పలు నివసిస్తూ ఉంటాయి. ఆ కప్ప ఆ రాతి మధ్యలో ఉంటుంది, రాతి బొరియల్లో ఉంటుంది. అక్కడ దానికి ఆహారం ఎలా లభిస్తుందో తెలియదు, అది ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు. మనం ఎప్పుడైనా సరే అప్పుడు మీరు చూడండి, అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు పగలగొట్టినప్పుడు ఆ రాళ్ళ మధ్యలో నుంచి కప్పలు బయటపడుతుంటాయి. నీరు కప్పలు అంటారు, అవి తెల్లగా ఉంటాయి, నీరు కప్పల్లాగా ఉంటాయి. మరి ఆ రాతి మధ్యలో ఉండేటువంటి కప్ప ఎలా జీవిస్తుందో, దానికి జీవనాన్ని భగవంతుడు ఎలా కల్పిస్తున్నాడో ఆశ్చర్యం అనిపిస్తుంది. హిరణ్యకుడు అనుకుంటున్నాడు, శిలాంతరాల మందలి కప్పను భరిస్తున్నాడు ఈ పరమేశ్వరుడు. భగవంతుడిని వాడు శిల అంటే రాయి, అంతరాలం అంటే మధ్య. ఆ రాయి మధ్యలో ఉండేటువంటి కప్పను భరిస్తున్నాడు దయామైనటువంటి ఈశ్వరుడు. మరి అటువంటి వాడు నాకు ఈ లోకంలో ఇంత చోటు కల్పించడా, జీవించేటువంటి అవకాశం కల్పించడా అని చింతించి మనసు గట్టిపరుచుకొని, నా మనసు నేను గట్టిపరుచుకున్నాను, ఇంకా సంశయంగా ఈ స్థానం విడిచిపెట్టాలని భావించాను. ఆ చోటు విడిచి, ఇక ఆ స్థానం విడిచిపెట్టి, ఆ స్థలం విడిచిపెట్టి ఈ నిర్జన వనము చేరితిని. ఇక్కడ ఈ అడవికి వచ్చి ఈ జనములైనటువంటి ప్రదేశంలో చేరాను. వనములో కాయ కసరులు భక్షించి పడయ నీరు త్రాగి ఈ అడవికి వచ్చిన తర్వాత, ఈ అడవిలో కాయ కసరులు తింటూ, కాయ కసరు అంటే కాయలంటే కాయలమ్మ, కసరులు అంటే వేర్లమ్మ, కాయలు వేర్లు అవి తింటూ పడయ నీరు త్రాగి, పడయ అంటే చెలిమి సరస్సు అన్నమాట. పడయ నీరు త్రాగి అక్కడ ఉండేటువంటి ఆ చెలిములలో ఉండేటువంటి నీరును తాగుతూ, ఆ ఏరు వంకలు ఉంటాయి కమ్మా అడవుల్లో, వాటి నీరు త్రాగుతూ ఒక చెట్టు నీరులో వసించి, ఒక చెట్టు యొక్క నీళ్ళలో నేను ఉంటూ కాలం పొచ్చడం మంచిది కదా అని చెప్పేసి అని భావించి, ధనహీనుడునై నలుగురిలో నుండరాదు. సరే, మరలా చెప్తున్నాడు, అలా అనుకున్నాడు, స్థలం విడిచిపెట్టాలి, అడవికి వెళ్ళాలి, అక్కడ ఏదో ఒకటి తింటూ అక్కడే నీళ్లు తాగుతూ జీవించాలి, అదే మంచిది అనుకున్నాను. ఎందుకంటే ధనం కోల్పోయి నలుగురిలో మళ్ళా ఉండకూడదు కదా, అందుకోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అని చెప్పాడు. తన కథ అంతా చెప్పిన తర్వాత ఇంకా అంటున్నాడు, అనంతరము నా పుణ్యము వలన నాకు ఈ మిత్రుడు లభించను. తర్వాత అడవికి వచ్చిన తర్వాత నేను ఇలా జీవిస్తున్నాను, నా అదృష్టవశాత్తు నాకు ఈ మిత్రుడు. అక్కడ ఎవరు? ఆ నలుగురిలో అక్కడ మొదట ఈ హిరణ్యకుని పరిచయమైనటువంటి మిత్రుడు ఎవరంటే లఘుపతనకుడు, కాకిని చూపిస్తూ అంటున్నాడు, అదృష్టవశం చేత నాకు ఈ కాకి మిత్రునిగా లభించింది. ఈ అడవికి వచ్చిన తర్వాత ఈ కాకి నాకు స్నేహితుడిగా లభించింది. నా మహాభాగ్యం వలన, నా అదృష్టమేమో కానీ ఒక గొప్ప మిత్రుడు లఘుపతనుడు లభించాడు. అంతలోనే అతని వల్ల నీవు ఇప్పుడు నాకు స్నేహితుడిగా అయ్యావు. నా అదృష్టం వల్ల ఇప్పుడు నీవు నాకు స్నేహితుడిగా మారావు. దాని నిజం, నీ ఆశ్రయమును స్వర్గము దొరికినది. నీ ఆశ్రయము అనేటువంటి స్వర్గం లాంటి నీ యొక్క స్నేహం కూడా నాకు లభించింది. మంత్రకుంత అంటున్నాడు, ఈ అడవికి వచ్చిన తర్వాత నా అదృష్టం వల్ల ఈ లఘుపతనకుడు నాకు స్నేహితుడిగా మారాడు. ఇప్పుడు మరలా నీవు నాకు స్నేహితుడిగా మారడం వల్ల స్వర్గం లాంటి నీ యొక్క ఆశ్రయం కూడా నాకు లభించింది. సత్సంగతి కంటే లోకముందు మేలేదియు లేదు. కాబట్టి మంచి మిత్రుడు లభించడం కంటే లోకంలో గొప్ప మేలంటూ ఏదీ లేదు, అంతకంటే గొప్పది లేదు. ఒక మంచి స్నేహితుడు మనకు దొరకడమే ఈ లోకంలో గొప్ప మేలు. అంతకంటే గొప్ప మేలు ఈ లోకంలో ఇంకేంటి ఏదీ లేదు. మంచి మిత్రుడు దొరకడమే గొప్పది. సత్సంగతి అంటే మంచి వాళ్ళకి స్నేహం అనేటువంటిది మనం లోకంలో మనం అందరూ కోరుకోవాలి, అదెంతో గొప్పది. అంతకంటే గొప్పది ఇంకో లోకంలో వేరొకటి లేదు అని. సత్సంగతి కంటే లోకమందు మేలేదియు లేదు. సజ్జనుల యొక్క స్నేహం కంటే లోకంలో గొప్పది వేరొకటి లేదు. ఎందుకంటే సంసార విషవృక్షమునకు రెండు ఫలములు అమృత తుల్యములు. సందర్భానుసారంగా చెప్తున్నాడు,
ఈ లోకంలో స్నేహం కంటే మించింది ఇంకొకటి లేదు, స్నేహమే గొప్పది. ఈ లోకం సంసారం అటువంటి విషవృక్షంలో చిక్కుకున్న వాడికి రెండు అమృతం లాంటి ఫలాలు ఉన్నాయి. సంసార విషవృక్షమునకు రెండు అమృత ఫలాలు రెండు కాస్తున్నాయి. అంటే ఈ లోకంలో జీవించేటువంటి మనిషి సంసారం అటువంటి దాంట్లో చిక్కుంటున్నాడు. అయితే ఒక విషవృక్షానికి రెండు అమృత ఫలాలు కాసినట్లుగా ఈ సంసారం అనేటువంటి విషవృక్షంలో మానవునికి అమృతం లాంటి రెండు ఫలాలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. ఏమిటా రెండు ఫలాలు అంటే, ఒకటి కావ్య అమృత రసాపానం. ఒక్కటి అంటే మొదటిది కావ్యామృత రసాపానము అని. అంటే అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించేటువంటి కావ్యాలను చదివి ఆ కావ్య సారాంశాన్ని, కావ్య సారం అనేటువంటి అమృతాన్ని ఆస్వాదించడం అనేటువంటిది ఒక అమృత ఫలమైతే, రెండవది సజ్జన సంగతి ఒకటి, మంచి వారి యొక్క స్నేహము రెండవ ఫలము. మరొక సత్యతమ్మ కవి ఇక్కడ ఈ లోకంలో అన్నిటికంటే గొప్పవి రెండు. ఒకటి ఒక మహాకావ్యం చదివి ఆ సాహిత్యాన్ని ఆస్వాదించడం, రెండవది మంచి మిత్రులను పొంది జీవించడం. వాస్తవానికి లోకంలో మనిషి యొక్క జీవితం చాలా దుఃఖమయం. అది ఎటువంటిదని చెప్తున్నాడు, ఈ సంసారం అనేటువంటిది ఒక విషవృక్షం లాంటిది. అయితే విషవృక్షానికి రెండు అమృత ఫలాలు ఉన్నట్లుగా ఈ సంసారంలో కూడా ఆ రెండు అమృత ఫలాలు ఉన్నాయి. ఈ సంసారం అనేటువంటి విషవృక్షానికి రెండు అమృత ఫలాలు ఉన్నాయి. ఒక ఫలము అద్భుతమైనటువంటి కావ్యామృతాన్ని మనం ఆస్వాదించడం అయితే, రెండవ ఫలము మంచి మిత్రులను పొందటం. ఇవి రెండు లోకంలో ఈ విషవృక్షం అనేటువంటి సంసారంలో చిక్కుకొని విలువెల్లాడేటువంటి మనిషికి లభించేటువంటి అమృత ఫలాలు ఇవి రెండు. అనిన విని మంథరుడు ఇట్లనియే అని పలుకగా విన్నటువంటి మంథరుడు అంటే తాబేలు ఇట్లనియే ఇలా పలికింది అని. ఇక్కడ దాకా హిరణ్యకుడు తన యొక్క పూర్వవృత్తాంతాన్ని చెప్పాడు. హిరణ్యకుడు తన యొక్క పూర్వవృత్తాంతాన్ని చెప్పాడమ్మా, అంతే కదమ్మా. వారిద్దరు సంభాషణ, తను ధనం కోల్పోయిన తర్వాత వచ్చిన పరిస్థితి గురించి చెప్పడం, అలాగే లోకంలో మనిషి సంపద కోల్పోయినప్పుడు ఆ స్థానాన్ని విడిచడం అనేది అవసరమని, అక్కడే ఉంటే మరిన్ని ఇబ్బందులు వస్తాయనేటువంటి విషయాన్ని చెప్పడం. రెండు రకాలుగా ఇక్కడ మనిషి జీవించాలి. ఆ నలుగురిలో ఉన్నతంగా పుష్పంలాగా తల ఎత్తుకొని జీవించాలి. లేకపోతే ఏ విధంగానైతే పుష్పము ఆ చెట్టుకే వాడి రాలిపోతుందో, అలాగే మనిషి దైవం అనుకూలించినప్పుడు ఆ స్థానం విడిచి వెళ్ళి అడవుల్లో ప్రశాంతంగా బతకడం అటువంటిది అనేటువంటి జీవితాన్ని గురించి చెప్పడం. అన్నిటికంటే మించి లోకంలో మనిషి ఎప్పుడూ కూడా భిక్షం ఎత్తుకొని జీవించకూడదని, అది చాలా నీచమైనటువంటి కార్యమని, చాలా దుఃఖానికి మూలమని, ఒకరి దగ్గర యాచించడం కానీ భిక్షం ఎత్తుకొని జీవించడం కానీ వీటికంటే మరణం మేలని చెప్పడం ఉద్దేశం ఏంటంటే, లోకంలో మనిషి ఎప్పుడూ తనపై తాను ఆధారపడి జీవించేటువంటి స్థితిని సంపాదించుకోవాలి, అందుకోసం కష్టపడి ఒక స్థానాన్ని కల్పించుకోవాలి అనేటువంటిది కవి యొక్క ఉద్దేశ్యం. లోకంలో మనం ఏది ప్రయత్నం చేయటం వల్ల ఆరాటపడడం వల్ల మనకి లభించదు. ఏదైతే మనకి లభించాలో అది ఆ కర్మ ఫలితంగా లభిస్తుంది. కాబట్టి మనిషి కర్మ ఫలాన్ని అవగతం చేసుకొని దానికి అనుగుణంగా ఏదైతే భగవంతుడు మనకి ఇచ్చాడో దానితో సంతృప్తిగా జీవించేటువంటి జీవితానికి అలవాటు పడాలి. ఆశను
దురాశను మనం కలిగి ఉండకూడదనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ ఆశను విడిచిపెట్టిన వాడే సత్పురుషుడని, అతడే సర్వశాస్త్రముల యొక్క సారాంశము ఇదే అని, ఎవరైతే ఈ లోభము దురాశ విడిచిపెడతాడో అతడు తన ధర్మాన్ని చక్కగా ఆచరించగలడని, అటువంటి వాడే లోకంలో ధన్యుడని ఈ విషయాన్ని కవి మనకి హిరణ్యకుని యొక్క మూలంగా చెప్పేటువంటి నీతిగా చెప్పడం జరిగింది. చివరికి హిరణ్యకుడు అనేక రకాలుగా ఆలోచించి ఇక అక్కడ ఉండకూడదని భావించాడు. అక్కడి నుంచి అడవిలోకి చేరాడు. అక్కడ కూడా ఒక నీతి చెప్పడం జరిగింది. రాతి మధ్యలో నివసించేటువంటి ఆ కప్పను కాపాడేటువంటి భగవంతుడు నాకు జీవనాన్ని ఇవ్వడా అని అనుకొని అక్కడి నుంచి, అంటే లోకంలో ఎక్కడైనా సరే మనకి ఒక మార్గం అంటూ ఉంటుంది, ఆ మార్గాన్ని మనం అనుసరించాలి, అందుకోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఒక నీతిని కూడా చెప్పడం జరిగింది. చివరికి తాను అనుకున్నట్లుగా ఆ నిర్జన ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ ఆ అడవిలో ఉంటూ కాయకసలు తింటూ జీవిస్తున్నాడు. అతనికి లఘుపోతనకుడు స్నేహితుడిగా కలిశాడు. తర్వాత మంత్రకుడు కూడా స్నేహితుడు అయ్యాడు. చివరగా ఒక నీతిని చెబుతూ ఆ హిరణ్యకుడు తన మాటలను ముగించాడు. ఒకటి, లోకంలో మంచి మిత్రుల ప్రాప్తి కంటే గొప్పదేది లేదని, ఇంకా చెప్పాలంటే మనిషి లోకంలో ఈ సంసారం అనేటువంటి విషవృక్షంలో చిక్కుకొని అల్లాడుతున్నాడని, ఆ సంసార విషవృక్షంలో ఉండేటువంటి మనిషికి అమృతం లాంటి 2 ఫలాలు ఉన్నాయని, అది ఒకటి అద్భుతమైనటువంటి కావ్య పఠనం ద్వారా పొందేటువంటి ఆస్వాదన ఒకటైతే, రెండవది మంచి మిత్రులను పొందడం రెండవది. తద్వారా ఇక్కడ మనకు కవి చెప్పేటువంటి నీతి మంచి వారితో స్నేహం చేయాలని, మంచి స్నేహితులను సంపాదించుకోవాలనేటువంటి విషయం ఒకటి. అలాగే మంచి పుస్తకాలు చదవాలని, మంచి పుస్తకాలు చదవటము, మంచి వారితో స్నేహం చేయటము, ఇది మనకి ఈ లోకంలో చాలా గొప్పమైన విషయాన్ని చెప్పడం. ఈ విధంగా చెప్పిన తర్వాత ఆ హిరణ్యకుని యొక్క మాటలను విన్నటువంటి మంత్రకుడు ఇలా అన్నాడు: అర్థములు నిత్యములుగావు, యవనము జరీవేగతుల్యము, జీవనము ఉద్భుత ప్రాయము, కాబట్టి బుద్ధిమంతుడు. సరేమ్మా, ఇది నెక్స్ట్ క్లాస్లో చూద్దామా, పర్లేదు. ఇంకా మీరు అందరూ డ్రాప్ అయిపోయిందమ్మా, డ్రాప్ అవ్వండి. నెక్స్ట్ క్లాస్లో ఇది పూర్తి చేస్తున్నాం. మిగతా పాఠము వచ్చే క్లాస్లో చూద్దాం.